హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మిరాయ్, యాక్టెడ్ బై తేజ సజ్జా గారు అండ్ మంచు మనోజ్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. మనం 10 lakhs సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ మార్క్ని రీచ్ అయిపోదాం. అండ్ బేసిక్గా మూవీ అయితే 12th రిలీజ్, బట్ 11th నైట్ హైదరాబాద్లో శ్రీరాములు థియేటర్లో స్పెషల్ ప్రీమియర్ అయితే పడ్డది. ఆ ప్రీమియర్ చూసి వచ్చి ఇప్పుడు ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ బేసిక్ ఒక పని మీద హైదరాబాద్ వచ్చాను, ఇప్పుడు హోటల్లో ఉన్నాను. అంటే మనది దర్ఫీ కేఫ్ ఓపెన్ అయింది కదా వైజాగ్లో చిత్రాలయం మాల్లో. ఆ కేఫ్కి సంబంధించిన ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూస్ చేయడానికి అని చెప్పి వచ్చానమాట హైదరాబాద్. అండ్ లక్కీగా ఇక్కడ ఉండడం వల్ల ప్రీమియర్ షో అయితే చూడగలిగాను. అండ్ చూసి వచ్చి ఇప్పుడు ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. అండ్ ఇంకా మిరాయ్ మూవీ గురించి చెప్పాలంటే ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ టాలీవుడ్ అబ్బా. నిజంగా చెప్తున్నా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచే సినిమా అనేది చాలా అంటే చాలా క్లియర్గా చెప్పొచ్చు. గూస్ బంప్స్ అనే పదం చాలా తక్కువ. గూస్ బంప్స్ అనే పదం నిజంగా చాలా తక్కువ. ఒక విజువల్ వండర్, ఒక స్పెక్టాకిల్, ఒక డివైన్ బ్లాక్ బాస్టర్. నిజంగా ఇట్లాంటి పదాలు అన్నీ ఎన్ని వీలైతే అన్ని చెప్పొచ్చు. ఆ లెవెల్ ఆఫ్ సినిమా అబ్బా, నిజంగా చెప్తున్నా. అసలు టాప్ నాచ్ కాన్సెప్ట్ కానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కానీ మొత్తం అంతా కూడా అసలు పీక్స్. అసలు ఆ విఎఫ్ఎక్స్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్. అసలు లిటరల్లీ అసలు ఏదో డైలాగ్ ఉంటుంది కదా, అది ప్రతి సీను ప్రతి షాటు క్లైమాక్స్ లాగా ఉంటుందని. అసలు అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఆ మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిన తర్వాత. లిటరల్లీ పీక్స్ అసలు నిజంగా టాప్ నాచ్ ఉంటాయి. అసలు కొన్ని ఇప్పటికీ కూడా కళ్ళ ముందు అలా కదులుతూ ఉన్నాయి. అసలు అంటే అలా తిరుగుతూ ఉన్నాయి, వావ్ 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 అన్న ఫీల్తో. నిజంగా అంత లెవెల్ ఉంటాయి అసలు, నిజంగా చెప్తున్నా. అంటే ఆ ఇంటర్వెల్ సీన్కి బ్లాస్ట్, అసలు ఇంటర్వెల్ సీన్కే బ్లాస్ట్. మళ్ళీ సెకండ్ హాఫ్ అలాగే ఉంటుంది, మొత్తం ఆల్మోస్ట్ బ్లాస్ట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా అసలు పీక్స్, ఇంకా అసలు మామూలుగా లేదు. అసలు రైట్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ ద సినిమా అన్న ఫీల్ వస్తుంది. లిటరల్లీ చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది అసలు సినిమాని ప్రజెంట్ చేసిన విధానం. లిటరల్లీ గూస్ బంప్స్ వద్దా, నిజంగా చెప్తున్నా. అంటే వాళ్ళు ఏదైతే అక్కడ క్రియేట్ చేశారో, అంటే దాన్ని ఏమంటారు, ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియరా కాదు ఏదో అంటారు దాన్ని. అంటే ఆ సినిమాటిక్ వరల్డ్, అంటే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసా అంటారు కదా. ఆ క్రియేట్ చేసిన వరల్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఈ అశోకుడు 9 గ్రంథాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బేసిక్గా ఎప్పటి నుంచో వినబడుతుంది. అది మిత్ అని కొంతమంది, కాదు హిస్టరీ అని కొంతమంది అలా ఉంటారు. సరే, అది వేరే విషయం. బట్ దాన్ని రియాలిటీతో ప్రజెంట్ వరల్డ్ ఏదైతే ఉంటుందో దానితో బ్లెండ్ చేస్తూ ఆ క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసిన విధానం ఉంది చూడండి, అది కానీ స్టోరీని బిల్డ్ చేసిన విధానం ఉంది చూడండి, అది కానీ అసలు ఫెంటాస్టిక్, ఫ్యాబులస్, మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. అసలు తేజ గారు కానీ, లేదంటే మంచు విష్ణు గారు కానీ, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అండ్ తర్వాత వీళ్ళ ఫేస్ ఆఫ్ సీన్స్ ప్రతిదీ కూడా అసలు టూ గుడ్ అని చెప్పొచ్చు. అసలు ఎవ్రీథింగ్ టూ గుడ్ అని చెప్పొచ్చు. ఆ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే కొంచెం ఆ స్టార్టింగ్లో ఆ ఇంట్రడక్షను, తర్వాత అంటే ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షను, కొంచెం దానితో కొంచెం ఫన్ లాగా ట్రై చేయడం, అవి కొంచెం ఏంటంటే అలా ఏదో వెళ్తూ ఉంటాయి. బట్ వన్స్ మెయిన్ కథలోకి వెళ్ళిన తర్వాత లిటరల్లీ గూస్ బంప్స్ అబ్బా, అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్లో ఏంటంటే మనకు కొంచెం అక్కడక్కడ లైట్గా కొంచెం స్లోగా వెళ్తున్న ఫీల్ అయితే ఉంటుంది, కానీ కథకి ఎక్కడా కూడా అన్నెసెసరీ సీన్స్ ఉన్న ఫీలింగ్ అయితే రాదు సెకండ్ హాఫ్లో ఎక్కడా కూడా. అంటే ఇంకా ఆ లెవెల్ పీక్ స్టఫ్ అబ్బా అసలు లిటరల్లీ, అసలు అదే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ఆ ఎమోషనల్ కనెక్టివిటీ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో లిటరల్లీ తేజ సజ్జా గారిని చూసినప్పుడు అనిపిస్తుంటుంది, అంటే ఇలాంటి స్క్రిప్ట్లు ఆయన వరకే ఎలా వెళ్తున్నాయి, ఆయనే ఎలా పిక్ చేయగలుగుతున్నారు వీటిని అనే ఒక క్వశ్చన్ వస్తుంటుంది. లిటరల్ ఆయన ప్రతి సినిమా చూడండి, అద్భుతం కానీ, జాంబీ రెడ్డి కానీ, లేదంటే హనుమాన్ కానీ, ఇప్పుడు ఇది కానీ, అసలు లిటరల్లీ టూ కూడా అబ్బా, లిటరల్లీ గ్రేట్ అసలు. సో ఫెంటాస్టిక్ మూవీ అని చెప్పొచ్చు. సో ఏదో 1-2 పాయింట్లు ఏవో ఉంటాయి, ఏదో చెప్పాలి కదా అన్నట్టు స్ట్రైక్ అవుతూ ఉంటాయి కాబట్టి ఏదో చేస్తున్నప్పుడు, వీడియో చేస్తున్నప్పుడు కానీ, లేదంటే అసలు టూ కూడా అబ్బా గూస్ బంప్ సినిమా. అసలు లిటరల్లీ అసలు ఎక్కడా కూడా వాటి విషయంలో ఇంత పర్సెంట్ కూడా వంక పెట్టడానికి అయితే ఉండదు. అలా ఇలా లేదు సినిమా అయితే మాత్రం. అసలు వర్డ్స్ కూడా సరిపోవట్లేదు, అంత మైండ్ బ్లోయింగ్ ఉంది సినిమా అయితే మాత్రం. లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే మాత్రం. అంటే ఆ కాన్సెప్ట్ని తీసుకోవడం ఒక గ్రేట్నెస్, ఆ కాన్సెప్ట్కి తగ్గట్టుగా ఆర్టిస్ట్లను చూస్ చేసుకోవడం ఒక గ్రేట్నెస్,
విజువల్గా వాటిని ఊహించుకోవడం ఒక గ్రేట్నెస్, వాటిని ఈ బడ్జెట్లో ఆ క్వాలిటీతో అవుట్పుట్ ఇవ్వడం అనేది ఇంకా గ్రేట్నెస్. నిజంగా చెప్తున్నా, 300-400 కోట్ల బడ్జెట్ సినిమాల్లో ఉండే లెవెల్ ఆఫ్ విఎఫ్ఎక్స్ మనకి 50-60 కోట్ల బడ్జెట్ సినిమాలో ఉంది మనకి. టాలీవుడ్ ఏమంటారు స్థాయిని పెంచే సినిమా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కోసం మాట్లాడుతున్నప్పుడు, తెలుగు స్థాయిని, తెలుగు భాషా కవిత్వం యొక్క స్థాయిని పెంచే రచయిత కవి అని చెప్తారు కదా. లిటరల్లీ ఇది ఆ కైండ్ ఆఫ్ సినిమా అబ్బా, ఆ జోనర్ ఆఫ్ సినిమా అబ్బా, ఆ లెవెల్ ఆఫ్ సినిమా అబ్బా. ఇదైతే మాత్రం అసలు ఇలాంటి సినిమాలు రావాలి, ఇంకా ఇంకా రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. లిటరల్లీ వెరీ హ్యాపీ. అంటే సినిమా చూసి వస్తున్నప్పుడు తెలియని ఒక హ్యాపీనెస్. వాట్ ఏ సినిమా, వాట్ ఏ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, వాట్ ఏ మైండ్ బ్లోయింగ్ విజువల్ ఫీస్ట్ అనే ఫీలింగ్తో వచ్చా అంత హ్యాపీనెస్ని ఇచ్చింది మూవీ అయితే మాత్రం. అదైతే క్లియర్గా చెప్పొచ్చు. ఇంకా మూవీకి రేటింగ్ కూడా ఇక్కడే క్లియర్గా మాట్లాడేసుకోవచ్చు. ఇట్స్ ఎ 5/5 మూవీ లిటరల్లీ. అంటే నేను అదే చెప్తున్నా, దాన్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే మాత్రం 5/5 అబ్బా లిటరల్లీ. అసలు ఆ కాన్సెప్ట్ని, ఆ విజువల్స్ని, కాన్సెప్ట్ విజువల్స్ వాటిని ఎగ్జిక్యూషన్ చేసిన దానికే 5/5 ఇచ్చేయచ్చు లిటరల్లీ. అలా ఉంది సినిమా అయితే మాత్రం. సో లిటరల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా యాజ్ యూజువల్ అందరూ గుడ్. బట్ తేజ సజ్జా గారు అండ్ మంచు విష్ణు గారు అయితే మాత్రం ఎర్రగా తీశారని చెప్పాలి వాళ్ళ క్యారెక్టర్స్లో. అండ్ జయవద్ బాబు గారు, తర్వాత శ్రియ గారు, వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మీద చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు బెస్ట్ అని చెప్పొచ్చు. అందరూ బాగా చేశారు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ అయితే బేసిక్గా ఆయన అంటే కొంచెం ఆ బుల్జైని కొట్టడంలో కొంచెం మిస్ అవుతున్నా అనే ఒక ఫీల్లో ఇన్నాళ్ళుగా ఉంటారు ఆయన, నాకు తెలిసి కదా. అయితే ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, ఈ బాహుబలి సినిమాలో 3 బాణాలు వేస్తారు కదా, అలాగ 3 బాణాలు వేస్తే 3 పోయి బుల్జైని తగిలినాయి అబ్బా. ఆ లెవెల్లో కొట్టాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గారు. అబ్బా 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 అబ్బా, ఏమి డైరెక్షన్ అబ్బా, లిటరల్లీ గ్రేట్ అసలు. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయం గురించి వచ్చినట్టయితే గౌరవ్ హరి గారి కోసం స్పెషల్గా మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే హనుమాన్ కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్, దీనికి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. అసలు ఇలాంటి సినిమాలకి ఈయన తప్ప ఇంకెవ్వరూ కొట్టలేరేమో ఇంత బాగా అనేంత లెవెల్లో కొడుతున్నారు ఆయన. ఎట్లా పాసిబుల్ అవుతుందో అర్థం కావట్లా నిజంగా. అంటే అఫ్కోర్స్ హీఈస్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, అది కాదు నా ఉద్దేశం. అంటే ఆ ట్యూన్స్ కానీ, ఆ ఆలోచించే విధానం కానీ, ఆ మ్యూజిక్ అదంతా కూడా అసలు ఒక కొత్త ప్రపంచంలో తీసుకెళ్తుంది ఆ మ్యూజిక్. ఆ విఎఫ్ఎక్స్ ఎలాగైతే మనల్ని ఒక కొత్త లోకంలో తీసుకెళ్తున్నాయో, ఈ బీజిఎం కూడా అలాగే మనల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది. లిటరల్ ఆ లెవెల్లో ఉంది ఆయన బీజిఎం అయితే మాత్రం. 2 కూడా అబ్బా అసలు. సో ఇంకా ఫ్యాంటాస్టిక్ అని చెప్పొచ్చు. సో మూవీ అయితే బ్లాక్ బాస్టర్ అబ్బా, హ్యూజ్ బ్లాక్ బాస్టర్, హ్యూమాంగస్ బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు, అదైతే క్లియర్. అండ్ సో అది లేకుండా ఒక ముక్కలో ఈ మిరాయి సినిమా గురించి చెప్పాలంటే, ఇట్స్ నాట్ మిరాయి, ఇట్స్ ఎ మిరాకిల్. నిజంగా తెలుగు సినిమాలో ఈ బడ్జెట్లో ఈ లెవెల్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఎలా ఇదొక మిరాకిల్ అనిపిస్తుంది. ఆ కాన్సెప్ట్, ఆ ఎగ్జిక్యూషన్ ఎలా ఇదొక మిరాకిల్ అనిపిస్తుంది. ఆ విజువల్ ప్రెజెంటేషన్ ఒక మిరాకిల్ అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ ఒక మిరాకిల్ అనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఇట్స్ నాట్ మిరాయి, ఇట్స్ మిరాకిల్, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. చాలా బాగుంది మూవీ అయితే. సో రేటింగ్ ఆల్రెడీ ఇందాకే చెప్పేసా, 5/5, లిటరల్లీ ఫ్యాంటాస్టిక్ మూవీ. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అంటే ఎంత చెప్పినా ఇంకా చెప్పొచ్చు అనే ఫీలింగే ఉంది, బట్ చాలు. సో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా, వీటన్నిటిలోనే కూడా. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైతర్ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా నెక్స్ట్ వీడియో. బై బై.